కొందరు ఏఐ జాబ్స్ని డిస్ట్రాక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇంకొందరు అయితే ఏఐ కొత్త జాబ్స్ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఏఐ రాబోయే ఫ్యూచర్ యొక్క రియాలిటీ. మనం దీనిని అవాయిడ్ చేయలేం. మన ఇండియాలో ఏఐ గురించి రెగ్యులేషన్స్ అనేది సరిగ్గా లేవు. రాబోయే కాలంలో చాలా కంట్రీస్ ఏఐకి సంబంధించిన లాస్ తయారు చేస్తాయి. ఏఐని యూజ్ చేయడానికి ఎథికల్ ప్రాక్టీస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? దీనికోసం ఏఐను ఇంకా హ్యూమన్స్ను, లాస్ను, టెక్నాలజీని అర్థం చేసుకునే వాళ్ళే కావాలి. సపోజ్ మీరు టెస్లా లాంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ను ఇంటర్నెట్లో చూసే ఉంటారు. డ్రైవర్ తీసుకోవాల్సిన డిసిషన్స్ ను ఈ రోజు ఏఐ తీసుకుంటుంది. సపోజ్ దీని వల్ల యాక్సిడెంట్స్ జరిగితే ఎవరికి రెస్పాన్సిబుల్? ఒకవేళ డ్రైవర్ కార్ను నడిపితే యాక్సిడెంట్ కోసం అతనే రెస్పాన్సిబుల్ అయ్యేవాడు. కానీ ఏఐ సంగతి ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? ఏఐ తయారు చేసిన వాళ్ళు ఇంజనీర్సా, లేదంటే ఏఐను ఓన్ చేసిన కంపెనీ, లేదంటే గవర్నమెంటా, లేదంటే ఏఐ కార్ని కొన్న పర్సన్ రెస్పాన్సిబిలిటీయా? దీనికి ఆన్సర్ ఏఐ ఎథిసిస్ట్సే ఇవ్వగలరు. సో ఏఐ కూడా మంచి ఫ్యూచర్ కాబట్టి కెరియర్ ఆప్షన్ అనేది ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.